కానీ లక్ష్మీపార్వతి గారు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ప్రధానంగా వివాదం ఎక్కడొస్తుంది అనే దగ్గర మీరు అన్నారు అంత మాత్రంతోటే మిమ్మల్ని సాకుగా చూపించి అధికారం నుంచి దించేశారు అని చెప్పి. ఎన్టీఆర్ గారి మరణానికి అదొక కారణం అని అనేది ఆ రోజు మీరు ఖచ్చితంగా ఆయన మరణం సందర్భంగా ఆయన మృతదేహం పక్కన కూర్చొని మరి మీరు గట్టిగా రోధించారు. మరోవైపు ఆయన మరణాన్ని అంతే స్థాయిలో అనుమానాస్పదంగా ఒక అనుమానాస్పద మృతిగా క్రియేట్ చేశారు. ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఈ రెండిట్లో దేన్ని ఎంచుకుంటారని మీరు భావిస్తున్నారు? నువ్వు బయోపిక్ తీయాలనుకున్నప్పుడు కంప్లీట్గా ఎన్టీఆర్ హృదయాన్ని ఆవిష్కరించు. అక్కడ ఎన్టీఆర్ ఎంత ప్రేమతో ఆమెను వివాహం చేసుకున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కుటుంబం కానీ సమాజం కానీ పార్టీ ఏమైపోయినా నాకు పర్వాలేదు, నా భార్య నాకుంటే చాలు. అధికారాన్ని తొలగించినప్పుడు కూడా ఆయన ఏమన్నారు ఒక్క మాట మీరు గుర్తు తెచ్చుకోండి. ఆ రాముడు రాజ్యం కోసం భార్యను అడవులకు పంపించాడు, ఈ రాముడు భార్య కోసం రాజ్యాన్ని అట్లా వదిలేశాడని చెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఎంత ప్రేమ ఆయనకి భార్య మీద ఉందో అంత ప్రేమ పొందటానికి ఆమె ఎంత ప్రేమించింది, ఆమె ఎంత సేవాభావంతో ఉంది, ఆ ఇద్దరి దాంపత్యం ఎంత ఆదర్శవంతమైంది అనే భావంలో ఆలోచించలేనటువంటి ఎవ్వరూ కూడా సినిమా తీయటానికి అర్హత లేనే లేదు. నేను చెప్తున్నాను, లాస్ట్ ఇంకా చనిపోవటానికి వారం రోజుల ముందు ఆయన వార్తకి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు ఒక్కసారి చూడండి. దాంట్లో దెర్ ఈజ్ నో గాడ్ ఈస్ మోర్ దాన్ మై వైఫ్, ఏ దేవత నా భార్య కంటే ఎక్కువ కాదు. వారం రోజుల ముందు ఇంత ప్రగాఢమైనటువంటి భావన తన భార్య మీద ఉండేటువంటి ఒక మహావ్యక్తి జీవిత చరిత్రని ఈ దుర్మార్గులు కలుషితం చేయటానికి ఆయన భార్యనే ఒక బూచిగా దుష్టశక్తిగా చూపించి నీచంగా ఆ చరిత్రను కళ్ళ ముందు జరిగి కళ్ళ నీళ్లు పెట్టుకుని నాకు అన్యాయం జరిగింది, నేను స్థాపించిన పార్టీని లాగేశారు, నా ముఖ్యమంత్రి పదవి లాగేశారు, ఇంత ద్రోహం చేశారు వీళ్ళంతా అని ఆయన చెప్పిన మాటలకు కూడా అర్థం లేదా? అక్కడ ఏమి చెప్పరా, ఏం మాట్లాడరా? ఎన్టీఆర్ వేదనకి ఏంటి అసలు అర్థం? చరిత్ర కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని మసిబూసి మారేడికాయ చేసి దుర్మార్గమైన మీడియాను కూడా ఈ సభ్య సమాజం సిగ్గుపడేలాంటి మీడియా ఆ రోజు ఉంది. నిజంగా కూడా వాళ్ళు ఎప్పుడప్పుడు అనుభవిస్తున్నారు, ఆల్రెడీ ఉరేసుకొని చావాల. నిజంగా అంత చండాలమైన మీడియాను చూశాను నేను ఆ రోజు. ఒక మహానాయకుడు తనంతా తను పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి 9 నెలల్లోని పార్టీని అధికారానికి తెచ్చుకొని ఒక రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్ 2 సార్లు ఎక్కారు మహానుభావుడు. ఆ తర్వాత నేషనల్ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి విపి సింగ్ గారు ప్రధాని అవటానికి యాంటీ కాంగ్రెస్ క్రింద ఇన్ని పార్టీలను ఒక తాటి మీదకి తీసుకొచ్చిన ఒక మహానేత జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మీకేమి హక్కు ఉందో చెప్పండి. ఆయన పెళ్లి చేసుకోవడం మీకేం సంబంధం? అదేవిధంగా ఆయన అధికారాన్ని సంపాదించుకుంటే దాన్ని కూలదోయటానికి మీకేం హక్కు ఉంది? 1కి 2 పదవులు ఏమో తీసుకోవచ్చా? ఫైనాన్స్ రెవెన్యూ 2 తీసుకోవచ్చా? నువ్వు అక్కడ మాత్రం నీకేమి నీతులు పనికిరావా? ఈ పార్టీని రక్షించడానికి ఈ దుష్టశక్తి నుంచి కాపాడటానికి ఓ మహానుభావుడిలాగా నువ్వు దిగొచ్చావా ఇక్కడ? అందుకని ఎన్టీఆర్ను కూల్చి పడేసి ఆయన చంపేస్తారా మీరు? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.